రైట్. సాయిదా, మనకి రిషికొండపై ఏదైతే వైఎస్ జగన్ నిర్మించిన భవనాల గురించి అందరికీ తెలిసిందే. సో వీటినైతే కొంతమంది ప్రభుత్వ దుర్వినియోగం చేశారంటూ కూడా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఆరోపించింది. అయితే దీన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్. సో ఈ నేపథ్యంలోనే దీనిపై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా కొంతమంది మంత్రులు అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా కొన్ని ఎద్దేవాలు చేయడం జరుగుతుంది. సో ఆ అప్డేట్స్ ఏంటి? ఎస్ దీపిక, రిషికొండపై భవనాలను ఎవరు వాడుకోవాలనే దానిపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ మధ్య పోటీ నెలకొందని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసలు సమస్యలకు పక్కదారి పట్టించేందుకే ఉందనేసి అన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, వారికి సంబంధించినటువంటి వారి శాసనసభ్యులు అందరూ కూడా నిన్న వెళ్ళారు. వారు కూడా చాలా ఆనందపడ్డారు. నా ఉద్దేశంలో వీళ్ళు నాకేం కనబడుతుందంటే, ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా, ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. చదవండి క్లియర్గా. Constitution of a committee of group of ministers to study and recommend the way forward for a proper utilization of the idle resort. Utilization of the idle resort at Rishikonda. రాయాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, రిషికొండ ప్యాలెస్ అని రాయాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అని రాయాల్సింది కదా, జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్లు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి అని చెప్పి మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని మీ జీవోలో మెన్షన్ చేయాల్సింది కదా. మరి జీవోలో రిసార్ట్ అని ఎందుకు మెన్షన్ చేశారు? మరి దీని ప్రకారం అన్నా మేము చెప్తుంది నిజం అనేటువంటిది ఈ రోజు కన్నా ప్రజలు నమ్ముతారు కదా. విశాఖపట్నం రావడం, విశాఖపట్నం వస్తే ఏదో ఈవెంట్ పెట్టుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అయినటువంటి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా వెళ్ళిపోవడం, మీ పబ్లిసిటీ చేసుకోవడం, మీకు అవసరాలకు విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రాన్ని వాడుకోవడం, ఇదే కనబడతా ఉంది. మీరు గడిచినటువంటి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీ కొడుకు, మీరు, మీ మిత్రపక్ష పార్టీలు అందరికీ అవసరాలకు ఉత్తరాంధ్ర కావాలి. కానీ ఈ ప్రాంతానికి ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఈ ప్రాంతంలో ప్రజలకి ఇబ్బంది కలుగుతూ ఉంది, కార్మికులకి నష్టం కలుగుతూ ఉందనంటే మాత్రం స్పందించారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, వారికి సంబంధించినటువంటి వారి శాసనసభ్యులు అందరూ కూడా నిన్న వెళ్ళారు. వారు కూడా చాలా ఆనందపడ్డారు. నా ఉద్దేశంలో వీళ్ళు నాకేం కనబడుతుందంటే, ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా, ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా, ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. ఇది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో.